అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే లాస్ట్ 15-20 డేస్ నుంచి మనం ఒక యుద్ధ ప్రాతిపదికన కొన్ని సివిల్ సప్లైస్ విషయంలో ఎస్పెషల్లీ ఈ గోడౌన్స్ తర్వాత మిల్లర్స్ దగ్గర మన కాకినాడ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న లాట్ ఆఫ్ ఈ పౌర సరఫరా వ్యవస్థ నుంచి వచ్చిన రైస్ అంటే పీడిఎస్ రైస్ సంబంధించి మీకు తెలిసిందే హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు కూడా సో పర్సనల్గా విజిట్ చేసి వాటిని రైడ్స్ చేసి సారీ ఇస్ ఇట్ ఆడిబుల్ నా సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన కాకినాడ జిల్లా లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్ ఐఏఎస్ అండ్ జేసీ గారు తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ డిఎస్ఓ అండ్ టీఎం అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం, దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పౌర సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదైనా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదో చూసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 5 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు వాట్ డిడ్ వి ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్ ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్లో మోరలెస్ అన్ని రా రైస్ అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితిలో అది సిబ్బంది కొట్టవచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అండ్ కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు 1000 టన్నులు 1500 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ 5 రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్న వచ్చింది సార్ 27th సో ఆల్మోస్ట్ 15 days నా. సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో 3 ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 10 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే, ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 sites 5 sites వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి. శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి. బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రైడ్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవటం, వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి 6 year నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ 9 చేసాం అనుకుంటా. 9 కేసెస్ నిన్న పిలిచాం, ఇంకొక 3 ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ మిల్లర్స్ వైపు నుంచి కానీ ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో. మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ చైన్. ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు. గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో. ఆల్రెడీ ఒక 2 cases ఫైల్ చేసాము.
we will continue filing such cases on every stakeholder who is involved ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ 6 హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసుని ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి, లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ కూడా అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే, ఇది 15 రోజులతో ఆగేది కాదు. సో ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో, దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్స్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని, డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనుల్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. దాట్స్ ఎ కమిట్మెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్, తర్వాత పోర్ట్ ఆఫీసర్, తర్వాత అందరితో కలిపి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపచ్చు, ఏ రూట్ల నుంచి వస్తుంది, ఎలాంటి మెటీరియల్ వస్తుంది, ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి, ఎలా టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసిన వెంటనే అంటే పోర్ట్ పనులు ఆగకూడదు, అంతే కదండి. పోర్టు నడవాలి, పోర్ట్ సంబంధించి బిజినెస్ రెగ్యులర్గా జరిగేది, లీగల్గా జరిగే బిజినెస్ జరగాలి, అలా అని చెప్పి ఇల్లీగల్గా వచ్చే రైస్ కూడా మనం ఆపగలగాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్కి కొంత వర్క్ చెప్పడం జరిగింది, ఇది ఎలా చేస్తాం అనేది మీరు ప్లాన్ చేసుకుని రండి అని చెప్పి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ ట్యూస్డే విల్ అగైన్ మీట్ అండ్ దెన్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. ఎలా పోర్ట్ దగ్గర, పోర్ట్ ప్రెమిసెస్లో ఎలా ఆపచ్చు. అఫ్ కోర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మిల్లర్స్ దగ్గర లేకపోతే మిల్లర్స్కి తీసుకొచ్చే మధ్యలో ఏదైనా మీడియేటర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎలా బ్లాక్ చేయాలనేది ఒక స్టెప్ అయితే, మిల్లర్స్ నుంచి పోర్ట్కి రావటం కానీ, మిల్లర్స్ నుంచి గోడౌన్స్కి రావటం కానీ ఆ స్టెప్లో ఎలా ఆపాలి, దెన్ పోర్ట్లో ఉన్న గోడౌన్స్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి, గోడౌన్స్ నుంచి ఫైనల్గా బార్స్ దగ్గర వచ్చేప్పుడు ఎలా కంట్రోల్, ఈ 4-5 లెవెల్స్లో ఎలా ప్లాన్ చేయాలి, ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, తెలిసి ఏమైనా తప్పు జరిగితే ఎలాంటి పెనాల్టీ పెట్టాలి, ఇలాంటి వాటి గురించి కొంత కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది చేయడానికి కొంత సమయం పట్టొచ్చు, బట్ అంతవరకు ఆగకుండా ఈ ఇన్స్పెక్షన్స్, ఈ రైడ్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అది దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీవన్. కమింగ్ టు యాక్చువల్ డేటాకి వచ్చేసరికి, నిన్నటికి మనం 13 గోడౌన్స్లో, అంటే ఈ 13 లార్జ్ గోడౌన్స్, అంటే చిన్న చిన్న గోడౌన్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, దాంట్లో మనం వెళ్తున్నాం, దాంట్లో పెద్ద ఉండట్లేదు పెద్ద స్టాక్ కూడా, బట్ లార్జ్ గోడౌన్స్ 13లో ఆల్మోస్ట్ 51,427 టన్నులు, మెట్రిక్ టన్స్, 51,427 మెట్రిక్ టన్స్. సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక్కొక్క టన్ 40 kg 40 రూపీస్ వేసుకోవచ్చు, 40 రూపీస్ వేసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 220-230 crores, 200-215 కోట్లు వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ అనేసరికి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గోడౌన్ అనుకుంటే దీంట్లో 4-5 స్టాక్లు ఉండొచ్చు, ఒక స్టాక్లో నాకు పీడిఎస్ వరకు ఉండొచ్చు, బట్ కంప్లీట్గా ల్యాబ్కి పంపించి నాకు అనాలిసిస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈచ్ శాంపుల్ గోడౌన్స్ మొత్తం మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలా మనం 51,000 మనం సీజ్ చేసాం. ఇందులో కన్ఫర్మ్డ్గా మనకి ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెచ్చుకొని, నిన్న హియరింగ్ ముందు నేను ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ ద అదర్ పార్టీ ఆల్సో, అదర్ పార్టీ కూడా చెప్పాలి నాకు ఇది ల్యాబ్ నుంచి వచ్చింది, దీన్ని వాళ్ళు దాని బేస్ మీద వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఫైల్ చేయాలి. కాబట్టి అలా ల్యాబ్ నుంచి టెస్ట్లు చేసి తెప్పించిన వాటిలో మనకి 12,184 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి కన్ఫర్మ్డ్గా దీంట్లో పీడిఎస్ రైస్ ఉందని తెలిసింది. సో మనం ఇచ్చే పవర్ సరఫరాలో మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కెర్నల్స్ అని యాడ్ చేస్తాం, ఫోర్టిఫైడ్ కెర్నల్స్, ఎఫ్ఆర్కే అంటాం, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. సో ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్ అంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్, అంటే రెగ్యులర్ రైస్తో పోలిస్తే ఇట్స్ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్. సో ఒక సాల్వెంట్ ఒకటి యాడ్ చేసి, అంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఒకటి యాడ్ చేస్తే రైస్ ఒకలాగా దానికి రియాక్ట్ అవుతుంది, ఈ కెమికల్ కాంపౌండ్ ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది. సో మనం చూసినప్పుడు రైస్ అంతా ఒక పింక్ కలర్లో వస్తే, ఇది మాత్రం ఒక వెరీ డార్క్ రెడ్లో కలర్లో తెలిసిపోతుంది. అదే ఆన్ ద స్పాట్ మనం గోడౌన్కి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది, ఎన్ని బ్యాగ్స్లో ఉందని నిర్ధారించలేకపోవచ్చు, ఎందుకంటే అన్ని తీయడానికి ఇమీడియట్గా టైం పడుతుంది కాబట్టి. కానీ ఒక పెద్ద స్టాక్లోకి వెళ్ళి ఒక పిడికెట్ బియ్యం తీసుకొని దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎక్కడో ఉంది, బట్ ఈ స్టాక్లో అయితే కొంత కెర్నల్స్ ఉన్నాయని చెప్పి. కెర్నల్స్ ఉన్నాయి అంటే
నా ఒపీనియన్ అట్లీస్ట్ అండ్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఒక 90% ఈస్ పీడిఎస్ రైస్. ఒక 10% ఆప్షన్ ఏంటి, నిన్న హియరింగ్ లో కూడా రకరకాల పార్టీస్ చెప్పింది అంటే బయట నుంచి కూడా నేను కెర్నల్స్ కొనుక్కోవచ్చు, బయట మార్కెట్లో కూడా కెర్నల్స్ ఉన్నాయి. బట్ మార్కెట్లో కెర్నల్స్ కొన్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కెర్నల్స్ కొనాలి అంటే దానికి ABCD అని ఒక 4-5 గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి, దానికి సర్టిఫికేషన్ ఉండాలి, అది కొన్నట్లు ఒక QR కోడ్ ఒకటి జనరేట్ అవ్వాలి. బికాజ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, అంతే కదా మనం తినే అన్నంలో కలిపే దాని గురించి. కాబట్టి దెర్ ఇస్ ఎ వెరీ స్ట్రింజెంట్ గైడ్ లైన్ కెర్నల్స్ కొనడానికి, కెర్నల్స్ కలపడానికి. సో ఇవన్నీ ఆలోచించుకొని కెర్నల్స్ ఉన్నా అన్లెస్ ఈ 4-5 డాక్యుమెంటేషన్ చూపించకపోతే ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ అడిషన్ ఆఫ్ కెర్నల్స్ అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పీడిఎస్ రైస్. సో ఇది నిన్న ఆల్ పార్టీస్ చెప్పడం కూడా జరిగింది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరిగేది, ఇది ఒక్క రోజుతో ఆగేదో ఒక్క రోజుతో డెసిషన్ వచ్చేదో కాదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ఇంతే సైంటిఫిక్ గా చేస్తాం. కొంత ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు రిజల్ట్స్ రావడానికి, కంప్లీట్ గా మనకి డేటా రావడానికి. వచ్చింది ప్రతిసారి ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం. సో కాకినాడ ఇస్ సెంటర్ ఫర్ ఆల్ సచ్ థింగ్స్. సో మనకి మన జిల్లాలోనే దీనికి ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ కమిట్ టు దిస్ కాజ్ అండ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ థ్యాంక్ గవర్నమెంట్ అండ్ హానరబుల్ మినిస్టర్ గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ సపోర్ట్. యూనో ఇది అందరికీ తెలిసి జరుగుతుందని కానీ, బట్ అన్లెస్ అటువైపు నుంచి అంత సపోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ సచ్ బోల్డ్ స్టెప్స్. సో వీ విల్ కంటిన్యూ టు టేక్ ద బోల్డ్ స్టెప్స్ అండ్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 51,000లో ఇంకొక 11,000 చిల్లర ఇంకా మనం టెస్టింగ్ జరుగుతుంది. సో అనాలిసిస్ పంపించాము, ల్యాబ్లో అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఫైనల్గా ఎంత బయటకు వస్తుంది పీడిఎస్ రైస్ అనేది తెలిసిన తర్వాత నేను అప్డేటెడ్ ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు ఐ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ రిగార్డింగ్ సివిల్ సప్లైస్ సంబంధించి. ఐ రిక్వెస్ట్ జేసీ గారు టు బ్రీఫ్ అబౌట్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు RG దారిలో, దాని గురించి జస్ట్ గివ్ ఎ స్మాల్ బ్రీఫ్ సో దట్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. పెడుతున్నామమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఏ రూట్స్ నుంచి పోర్ట్స్కి వస్తుందని. సో 2 సోర్సెస్ బేసిక్గా అమ్మ, కింద నుంచి సౌత్ నుంచి పోర్ట్ గేట్ దగ్గర సమ్ సౌత్ నుంచి ఒక గోడౌన్ ఎంట్రీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద ప్లేస్ నేమ్. గోడౌన్స్కి ఎంట్రీ అవ్వడానికి దర్ ఇస్ ఓన్లీ 1 రూట్. నార్త్ నుంచి సౌత్ నుంచి 2 రోడ్స్ వస్తాయి. ఆ రోడ్స్ దగ్గర రకరకాల రోడ్స్ కలుస్తున్నాయి. 7-8 రోడ్స్ నుంచి పోర్ట్కి నార్త్ సైడ్ నుంచి పోర్ట్కి సౌత్ నుంచి ఒక రోడ్ ఉంది. ఈ 2 కలిసి ఒక రోడ్ నుంచి మాత్రమే గోడౌన్స్కి వెళ్తున్నాయి. ఆ గోడౌన్ దగ్గర పెట్టుకున్నామని ప్లాన్ చేస్తున్నాం. బట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ పోర్ట్ ప్రెమిసెస్. సో పోర్ట్ ప్రెమిసెస్ కాబట్టి ఏ డిపార్ట్మెంట్స్ అక్కడ ఉండాలి, ఎవరో రెస్పాన్సిబిలిటీ ఏంటి, కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చే ముందు మనం ఎలా ఆపాలనే దాని గురించి కొంత లీగల్గా వర్కౌట్ చేస్తున్నామమ్మా. అది కొంచెం కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్. ఓకే, ఐ నీడ్ ప్రాబ్లీ 1-2 weeks టు కన్ఫర్మ్. కరెక్ట్ ఉందండి. ఇప్పుడు 6A మీరు అన్నది కరెక్ట్. ECA యాక్ట్ ప్రకారం 50 కేజీలు దొరికినా 500 కేజీలు దొరికినా ఒకటే. బట్ 50 కేజీలు దొరికిన మనం ఎప్పుడు క్రిమినల్ కేసెస్ పెట్టట్లేదు. నౌ వీఆర్ ప్యారలల్లీ క్రియేటింగ్ ఏ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో ప్యారలల్గా విత్ పోలీస్. మనం 6A కేసులో మనం పోలీస్ ఇన్వాల్వ్ చేయం జనరల్. ఇట్ ఈస్ ఓన్లీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ ఒకవేళ కాంటాక్ట్ వస్తే కలెక్టర్ దగ్గరకు వస్తుంది. సారీ, ఇవన్నీ కొంచెం 50 lakhs అన్న ఎక్కువ వాల్యూ కదా, కలెక్టర్ కోర్టుకు వస్తుంది. ఇట్స్ కలెక్టర్ పవర్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో ప్రైవేట్ పోర్ట్ నుంచి ఇది ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ. ఐ హ్యావ్ టు రీవెరిఫై. మీరు ఇప్పుడు చెప్తున్నా కాబట్టి నేను నా అర్థం చేసుకున్న దాంట్లో యాంకరేజ్ పోర్ట్లోనే మేజర్గా ఇది జరుగుతుందని విన్నాను నేను. డీప్ సీ వాటర్ పోర్ట్లో అది జరగట్లేదు అనేది ఈజ్ మై అండర్స్టాండింగ్. ఐ విల్ రీవెరిఫై. ఇన్ కేస్ అక్కడ అవసరం అయితే అది కూడా సేమ్ రోడ్డే కదా, ఐ కెన్ ఆల్వేస్ పుట్ 1 more చెక్ పోస్ట్. ఫస్ట్ ఆ చెక్ పోస్ట్ ఎలా ఆపరేట్ చేయాలి ఒకవేళ చెక్ పోస్ట్ పెడితే అనే దాని గురించి వర్కౌట్ చేస్తాం. మీకు అర్థమైందా నా ప్రాబ్లం ఏంటంటే, ఒక లెట్స్ ఒక 1000 లారీలు వస్తుంది అనుకుందాం. ఒక లారీలో 500 బ్యాగ్స్ 50 బ్యాగ్స్ 100 బ్యాగ్స్ ఉంటాయి. ఈచ్ బ్యాగ్ని చెక్ చేసేంత వరకు నేను రోడ్ జామ్ చేయలేను. ఈచ్ బ్యాగ్ చెక్ చేస్తే కానీ మనకి ఎంత పీడిఎస్ ఉందో తెలీదు. సో అది ఎలా కనుక్కోవాలి, ఎలా చెక్ పోస్ట్ అంత ఫాస్ట్గా ఎలా చేయాలనే దాని గురించి వర్కౌట్ చేస్తాం అన్నమాట. అది ఒకవేళ క్లారిఫికేషన్ వస్తే, అంటే ఎలా చేయాలనేది మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తే ఆల్ డిపార్ట్మెంట్స్, ఒకటి కాదు 10 చెక్ పోస్ట్ పెట్టచ్చు మనకి. వీ హ్యావ్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి మనకి గోడౌన్స్. మనం ర్యాండమ్గా రోజు ఒకటి మొబైల్ పార్టీ, ఇప్పుడు ఎలక్షన్ టైం మనం ఎలా అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అని పెట్టాం, అలా మొబైల్ పార్టీస్ పెట్టచ్చు, ఇలా స్టాటిక్గా కూడా పెట్టచ్చు. బట్ పెట్టడం ఓకే, బట్ పెట్టిన తర్వాత ఆ చెక్ పోస్ట్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే దీని నుంచి తెలుస్తుంది అనే దాని గురించి కొంచెం క్లారిటీ ఇంకా రావాలి. సో దాంట్లో ఎవరి బాధ్యత ఏంటి, ఎంత ఫాస్ట్గా దాన్ని క్లియర్ చేయగలం అనే దాని గురించి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంచెం టైం పడుతుంది.
సో కాకినాడకు వచ్చేసరికి ఎంతకన్నా పెద్ద ఇష్యూ అయితే ఇప్పుడు రాలేదు. సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు పికప్ రైట్ అండ్ దెన్ పుట్ దే. ఎందుకంటే కాకినాడలో ఇది ఇస్ అ మేజర్ ఇష్యూ కదా, మన డిపార్ట్మెంట్ సిబ్బంది కొడుతున్నది వాస్తవం. బట్ మనకి కొన్ని డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది ఉన్నారు, కొందరు వెరీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో, వాళ్ళని పికప్ చేయొచ్చు. ఎండిఓ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళని పికప్ చేయొచ్చు. సో we will pick up people from any other department also. But this is a major concern in Kakinada. చేసామండి, బట్ ఇప్పుడు ఆ సీజ్ ఫుటేజ్ లో వెహికల్స్ కనబడుతున్నాయి మనకి, ఆల్రెడీ తీసాం మనం, మన ఎస్పీ గారు కూడా చూసాం. బట్ ఆ వెహికల్స్ లో ఉన్న క్వాంటిటీ మనకు తెలియట్లేదు, అది ఏ ప్రోడక్టో తెలియట్లేదు. ఆ ప్రోడక్ట్ దింపేసి వెళ్ళిపోయింది, ఆ ప్రోడక్ట్ ఎక్కడ దింపాడు, ఆ బ్యాగ్ నెంబర్స్ అవన్నీ తెలియట్లేదు మనకి, ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేదు మన దగ్గర. సో దాంతో టోల్ గేట్ దగ్గర మనకు దొరుకుతుంది అనేది పెద్ద ఉపయోగం లేని డేటా అయిపోయింది. మీకు అర్థమైందని నేను చెప్తుంది. నెంబర్ తెలిసింది, నెంబర్ ఈ గోడౌన్కి వచ్చిందని తెలిసింది. ఆ గోడౌన్లో ఏంటి, ఆ గోడౌన్లో పీడిఎస్ స్టాక్ ఉంది, నార్మల్గా వాళ్ళు జెన్యున్ గా తెచ్చుకున్న స్టాక్ ఉంది. ఆ వెహికల్లో వచ్చిందా లేదా అనేది కనుక్కునే అవకాశం లేకపోతా ఉంది అక్కడ. సో ఆ ప్రాసెస్ పెద్ద ఉపయోగపడట్లేదు. సో ఇంకోటి ఏదో చేయాలి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. కానీ ఏమవుతుంది, మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడు రవాణా శాఖలు ఏమంటారు, వెహికల్ పేపర్స్ చూస్తాం కానీ స్టాక్ పోస్ట్ ఆఫీస్ ఏమంటారు, పోస్ట్లోకి ఏమొస్తాయో మాకు వాళ్ళు చర్చలు మా బాధ్యత. అంటే ఎవరికి వాళ్ళు అందరూ దీన్ని ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఆరోపణ. డైరెక్ట్ గా మంత్రి గారే ఐపీఎస్ స్థాయిలో ఇన్వాల్వ్ అయినా ఆరోపించారు. అసలు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మానిటరింగ్ కావాలి. మై అండర్స్టాండింగ్ ఏంటంటే దీంట్లో రెండు రకాల నిజం ఉంది. అందరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అనేది వాస్తవం, కానీ యాక్చువల్గా ఎవరి రోల్లో కూడా ఇలా పీడిఎస్ సైజ్ని చెక్ చేయాలని పకడ్బందీగా రాసి మనం ఒకవేళ పీడిఎస్ సైజ్ లోపలికి వెళ్తే పోర్ట్ లోపలికి నీది బాధ్యత, మిల్లర్ నుంచి బయటకు వస్తే నీది బాధ్యత అని చెప్పడం ఇంతవరకు అవ్వలేదు. మనం ఆ పనిలోనే ఉన్నాం. ఇప్పుడు మిల్లర్ దగ్గర నుంచి బయటకు వచ్చిందని తెలిస్తే, ఏ మిల్లర్ నుంచి బయటకు వస్తే ఆ మిల్లర్ నుంచి బయటికి పీడిఎస్ సైజ్ బయటకు వస్తుంది అంటే ఎవరిది బాధ్యత అనేది పిన్ పాయింట్గా ఈరోజు చెప్పే పరిస్థితిలో లేం మనం. అలాగే పోర్ట్ లోపలికి, పోర్ట్ కాంపౌండ్ లోపలికి వచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ పోర్ట్ ఆఫీసర్ దా, కస్టమ్స్ దా అని చెప్పగలిగే ఒక డాక్యుమెంట్ ఉండాలి కదా. నేను కూడా ఒక ఆర్డర్ లాగా ఇవ్వాలి, నా వైపు నుంచో గవర్నమెంట్ నుంచో రావాలి. సో ఎవరికి ఏ బాధ్యత పెట్టాలి అనే దాని గురించి మనం ఇమీడియట్ గా నీజర్ రియాక్షన్ ఇదంతా పోలీసులు చూసుకోవాలి, ఇదంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఒక రైస్ చూసినప్పుడు అది పీడిఎస్ రైసా కాదా అని పోలీస్ చెప్పలేరు, కస్టమ్స్ చెప్పలేరు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చెప్పగలరేమో, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉండొచ్చు. సో ఏది చేసినా ఒక 3-4 డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని పెట్టాలి. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఎవరు ఏ పని చేయాలనే దాని గురించి ఇంకొంచెం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అది వస్తే నేను మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తాను. మీరు ఒకటి అడుగుతున్నారు, ఒక్క నిమిషం అమ్మా. యువర్ ఆస్క్ స్టిల్ గోయింగ్ ఆన్. పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాత చెప్పగలను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ నేమ్స్ అండ్ ఇప్పటికి ఈ టైంలో. నేను ఇంతవరకు అయితే ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్. నేను విన్నాను తమిళనాడు నుంచి బ్యాగ్స్ ఉన్నాయని, దేర్ ఇస్ నో డౌట్. బట్ అది అక్కడ నుంచి వచ్చాయా, మన దగ్గర నుంచి ఇటు నుంచి వెళ్తున్నాయి అనేది మనకు తెలియదు. అంతే కదా. ఇప్పుడు నా దగ్గర బ్యాగ్ ఒక రైస్ ఉంటుంది, అది అక్కడ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు, ఇక్కడ నుంచి అయినా వెళ్తుండొచ్చు. తెలియదు కదా, ఎలా తెలుస్తుంది? బ్రోకెన్ నో, వాళ్ళు ఏం చూస్తారు, ఒక నిమిషం, ఎక్స్పోర్టెడ్ రైస్ సంబంధించి రైస్ ఎక్స్పోర్ట్స్ లో రా రైస్ ఎక్స్పోర్ట్ ఇస్ బ్యాన్ యాజ్ ఫర్ ఎస్ ఐ అండర్స్టూడ్. బ్రోకెన్ రైస్ ఇస్ ఎక్స్పోర్టెడ్. ఆ బ్యాగ్ లో ఉండేది బ్రోకెనా రా చూస్తారు వాళ్ళు, అంతే. ఆ బ్రోకెన్ రైస్ మందా లేకపోతే మార్కెట్లో కొనిందో తెలియదు. యాక్చువల్ వాళ్ళకి కెర్నల్స్ అనే కాన్సెప్ట్ కూడా తెలియదు వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ ట్రైనింగ్ ఆల్సో. అంటే వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, మనకి రా రైస్ ఉందా బ్రోకెన్ రైస్ ఉందా కనుక్కుంటారు. రా రైస్ ఉంటే ఆపుతున్నారు వాళ్ళు, నాకు కూడా మనం చూపించారు కొన్ని ఆపడం స్టాక్స్ జరిగింది. బ్రోకెన్ రైస్ ఉంటే అలో చేస్తాం. బట్ ఆ బ్రోకెన్ రైస్ లో కెర్నల్స్ ఉన్నాయా, అది పీడిఎస్ రైసా కాదనేది వాళ్ళ పరిధిలోకి రావట్లేదు. యూ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్? అంటే మీరు తమిళనాడు సంబంధించిన ఒకసారి నేను మళ్ళీ వెరిఫై చేసుకోండి, నాకు కంప్లీట్ అవగాహన లేదు దాని గురించి, నేను చెప్తాను. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. స్టార్ట్ చేసాం 10 రోజులు, చాలా రోజుల నుంచి. మీరు ఇందాకే మాట వాడారు, యాక్చువల్లీ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లాగా నడుస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మా వైపు నుంచి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఇమీడియట్ గా ఒక రోజు ఒక విజిట్ తో ఒక కైండ్ ఆఫ్ రేట్ 10 రోజులు చేసి ఆగిపోయిందని చెప్పలేను నేను. ఐ డోంట్ థింక్ సో. నేనైతే నో అనే చెప్తాను. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. It will take some time, and like I said, it's a commitment from our side that మా వైపు నుంచి we'll put strong foot on it.
కార్డు హోల్డరు లేదంటే మన మొబైల్ డ్రైవర్ ఇద్దరి మీద నిఘా పెడితే ఈజీగా ఉంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? 600 420 ఉన్నాయి. 420 24/7 30 days నిఘా పెట్టే అంత సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? అఫ్ కోర్స్ దట్స్ ద రూట్ అదే మీరు అన్నట్లు కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి బయటకు వస్తా ఉందా లేదా, దాన్ని ఒకవేళ మొబైల్ వ్యాన్ వాడు అంతా అగ్రిగేట్ చేసుకొని ఇంకొక మధ్యలో ఇంకొక మీడియేటర్కో ఎవరికో ఇస్తుండాలి. ఇదే కదా జరగాలి. రైస్ మిల్ కన్నా ఇస్తుండాలి, మధ్యలో మీడియేటర్ కన్నా ఇస్తుండాలి. అది కంటిన్యూస్ గా మానిటర్ చేసి ట్రాక్ చేయగలిగే సిస్టమ్ ఇప్పటికైతే లేదు మన దగ్గర. ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను దీంట్లో మొహమాటం ఏం లేదు. అది ఇందాక ఆయన చెప్తున్నా అదే. సో అది ఐఎమ్ షూర్ ఇట్స్ కాకినాడలో కాదు, అన్ని చోట్ల జరుగుతుండొచ్చు. ఒక్క నిమిషం, లెట్ హిమ్ ఫినిష్ దట్ కేస్. యా ఉంది, కరెక్ట్. ఆయన చెప్తుంది అదే. ఇప్పుడు నేను ఆ వెహికల్ తీసుకొచ్చి ఉండొచ్చు, వెళ్ళు ముద్ర వేసి ఉండొచ్చు, నేనేదో ఆ ఫ్యామిలీకో ఎంతో కొంత క్యాష్ ఇచ్చేసి రైస్ నా బ్యాగ్ లో నా వెహికల్లోనే ఉంటుంది, లెక్క నా దగ్గర ఉంటుంది కదా. నేను ఈరోజు 100 తీసుకొస్తే నాకు ఇంకా వెనకాల ఎంత మిగులుతుందో ఆ 100 kgs నేను ఎంతో కొంత మధ్యలో మీడియేటర్కో లేకపోతే రైస్ మిల్కి ఇచ్చి ఉండొచ్చు. నేను కాదనట్లేదు దాంట్లో. నేను అది ఇలా జరగలేదని చెప్పలేదు. జరుగుతుండొచ్చు, జరుగుతుందని చెప్పి మనకు వీ హావ్ ప్రూఫ్స్ ఆల్సో. సో నేను ఇందాక నింది అదే, ఒక 5-6 steps జరుగుతూ ఉంది. ఈచ్ స్టెప్లో మనం బ్లాక్ చేస్తే తప్పితే ఫైనల్గా పోర్టు దగ్గర తగ్గే అవకాశం కనపడలేదు నాకు మొన్న జరిగిన డిస్కషన్లో. సో మీరన్న ఫస్ట్ స్టెప్ను ఆపడానికి లాడ్ ఆఫ్ ఏదైనా టెక్నాలజీ అన్నా వాడాలి, లేదంటే లాడ్ ఆఫ్ పీపుల్ జనాల్ని అదే స్టాఫ్ అన్నా వాడాలి. సో అది ఎస్, అది మెసేజ్ కాదు, దాన్ని ఒక లీగల్ గానే ఒక స్ట్రెంత్ చేయాలి. ఐ ఆల్రెడీ బ్రీఫ్ ద గవర్నమెంట్ ఆల్సో. ఐ విల్ సెండ్. ఇట్స్ నాట్ ఎనీ ఇష్యూ ఇన్ ఈస్ట్ గోదావరి, ఇట్ ఈస్ ఇష్యూ అక్రాస్ ద స్టేట్. అమ్మ మీరు ఇందాక ఏదో ఉందమ్మా. ఎందుకంటే పోర్ట్ సంబంధించి డైరెక్ట్ గా కలెక్టర్ హ్యాస్ నో అథారిటీ. అంటే నాకు అలాంట్లో అట్లా పోస్ట్ కానీ అలా మన దగ్గర ఉండదు. కానీ జనరల్ గా ఇన్ ఎవ్రీ పోర్ట్ యాక్టివిటీలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు కోఆర్డినేషన్ బిట్వీన్ పోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్స్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు. సో నేను డైరెక్ట్ గా అక్కడ అథారిటీలా కూర్చోలేకపోయినా కూడా వీ కెన్ డెఫినెట్లీ కోఆర్డినేట్ విత్ పోర్ట్ అండ్ దెన్ డూ దిస్ చెక్ పోస్ట్. దాంట్లో లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఇప్పటికి కూడా APSP I think or SPF some police forces hired by port officers for ఈ ఏమంటారు దీన్ని చెకింగ్స్ కోసం వీటి గురించి. దాంట్లో ఐ కెన్ ఇంక్లూడ్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో, స్టేట్ పోలీస్ ఆల్సో. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మనం బియ్యం ఇవ్వాలి. ఇట్స్ అ బిగ్గర్ ఇష్యూ. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే ఒక వ్యక్తి మనం ఎందుకు ఇస్తాం రేషన్? అతనికి కావాల్సిన ఆ మెంటల్ డెవలప్మెంట్ కానీ ఫిజికల్ డెవలప్మెంట్, అంటే ఆ చిన్నపిల్లవాడు తినాలి, ఫ్యామిలీస్ తినాలి, మెంటల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వాలి అని. డబ్బులు ఇచ్చిన తర్వాత అది ఫుడ్కే ఖర్చు పెడతారని తెలియదు మనకి. ఆ ఉద్దేశంతో మనం రైస్ ఇస్తాం. ఆ రైస్ కూడా పక్కదో పడుతుంది. నేను కాదనట్లేదు దాంట్లో. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇంకొక పెద్ద ప్రాబ్లం ఓపెన్ అప్ చేయకూడదు కదా. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కూడా మనం వీ హ్యావ్ టు గివ్ రైస్. దాంట్లో మనం డబ్బులు ఇస్తే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ సొల్యూషన్, కాదనలేదు. ఇట్స్ గుడ్ సొల్యూషన్ యాక్చువల్లీ. చాలా సార్లు ఈ డిస్కషన్ వచ్చి లేదు, దానివల్ల అంటే ఇంకా బేసిక్ ఇష్యూ అంటే హెల్త్ పాడవడం ఇలాంటి జరుగుతుందన్న భయంతో కొంచెం అటు ఇటు నడుస్తుంది. బట్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనం బట్ ఇట్స్ గుడ్ సొల్యూషన్. ఐ నో దట్. ఒక్క నిమిషం. ఆల్రెడీ పెట్టారుగా, నా దగ్గర FIR కూడా వచ్చింది. 6A మేము పెడతాం సివిల్ సప్లైస్, 7 is బై పోలీస్. ఆల్రెడీ పెట్టారు. నేను నిన్న వాళ్ళకి కేసెస్ హియరింగ్ క్వశ్చన్లో కూడా చెప్పాను, నేను ఇది పెట్టాను బాబు మీ మీద అని చెప్పి. సో దాంట్లో ఇబ్బంది ఉండదబ్బా. ఇట్ ఈస్ వన్ థింగ్, an entire government is on it. నో ఇష్యూ. పడి ఉండొచ్చు, నేను కాదనట్లేదు కొంత. బికాస్ లైక్ ఐ సెడ్ చాలా రోజుల నుంచి ఆర్గనైజ్డ్గా జరుగుతున్న పని ఇది. సో కొంత మనం ఇలాంటి షాకర్ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడిన వాటి వాస్తవం. సో విల్ సార్ట్ దట్ ఇష్యూ. బికాస్ సీజ్ చేయకుండా దాంట్లో నిజంగా ఎంత క్వాంటిటీ పీడిఎస్ ఉందని తెలుసుకునే అవకాశమే లేదు. ఐఎమ్ రైట్? ఇంత పెద్ద సిస్టంలో ఇన్ని గోడౌన్స్ ఉన్నప్పుడు సీజ్ చేయకుండా దాంట్లో ఏదేది ఏ రైస్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది. సీజ్ చేయక తప్పదు. సో ఐ అండర్స్టాండ్. సో అందుకే ఈరోజు నేను మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ డన్ అవర్ అనాలిసిస్. నేను టెక్నికల్గా అనలైజ్ చేసుకొని
ఏదో ర్యాండమ్గా నెంబర్స్ చెప్పట్లేదు ఇవాళ, నేను రిపోర్ట్స్ పెట్టుకొని మరీ చెప్తున్నాను. సో వీ హ్యావ్ ఫౌండ్ పీడిఎస్ రైస్. సో సీజ్ చేసింది కరెక్టే, ఎట్టి పదో సీజ్ చేస్తాం ఇప్పుడు ఇక మీదట. మీరు ఇందాక అవుట్ అవుతున్నారు ఎట్లండి? It's a bigger issue that I'll raise it to the government. I understand. Yeah. There are, see, మీరు అడిగినంత సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ లేదు దానికి, టు బి ఆనెస్ట్. ఓకే, సో there are a lot of other factors that come, but I like the point. ఫాలో అయి ఉంటాయి రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ దగ్గర నుంచి టిల్ ద కస్టమ్స్ వరకు. 8 డిపార్ట్మెంట్స్కి కరెక్ట్గా రోల్స్ ఏంటి, ఈ సీజర్స్, ఈ రేట్ సంబంధించి వాళ్ళది ఏంటి అని చెప్పి ఒక డాక్యుమెంట్ రాసుకొని ట్రైనింగ్ పెట్టి నేను అప్పుడు కూడా మీడియం పిలుస్తాను. ఓకేనా? నేనే ఇవ్వలేదబ్బా అలాంటివి, నేనే ఇవ్వలేదు అలాంటి. మన జిల్లాలో ఉంది అట్లాంటి ప్రాక్టీస్? ఐ డోంట్ థింక్ సో. నేను వచ్చిన తర్వాత నేను ఎప్పుడు వినలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం. నేను చిత్తూరులో బంద్ చేశాను, నేనైతే చేయలేదు అట్లాంటివి. సో నేనైతే చేయలేదబ్బా అలాంటివి. రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సారీ ఈరోజు కొంచెం హడావుడిగా పిలిచాను యాక్చువల్లీ, వాడు ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నుంచి ఒక ముందు రోజే ఇన్ఫార్మ్ చేసి చెప్తా. ఐ రిక్వెస్ట్ జేసీ గారు టు గివ్ ఎ బ్రీఫ్ ఆన్ దిస్ సిస్టమ్.